నమస్కారం. నా పేరు డాక్టర్ శివగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో వైట్ హెయిర్ అనే ఇష్యూ పెద్దగా అయిపోయిందండి. ఈ వైట్ హెయిర్ రావడం గానీ, లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం గానీ, పేలు కొట్టు సమస్య గానీ, సో హెయిర్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందిగా పడుతున్న ప్రాబ్లమ్స్‌లో హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ సమస్య అనేది పెద్దగా ఎక్కువైపోయింది. అసలు దీనికి నేచురల్ రెమెడీస్ లేవా? దీనికేమన్నా, ఎందుకంటే చాలామంది ఎస్పెషల్లీ చిన్న పిల్లలు వైట్ హెయిర్ వస్తుందని చాలా కంగారు పడుతుంటారు. ఈవెన్ మా దగ్గర కూడా చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి, "మ్యామ్ వైట్ హెయిర్ మా చిన్న పిల్లోడికి వచ్చింది. మాకంటే ఓకే. ఒక ఏజ్ వచ్చింది కాబట్టి ఓకే. పిల్లలకి వైట్ హెయిర్ రావడానికి కారణం ఏంటి? సో దీనికి ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ?" వాళ్ళే వచ్చి ఎన్నో రకాలుగా అడుగుతుంటారు. సో వాళ్ళకి ఒక బెస్ట్ చిట్కా అండ్ బెస్ట్ రెమెడీ కూడా. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఎన్నో కేసెస్‌ని మేము వైట్ హెయిర్ కానియండి, హెయిర్ ఫాల్ కానియండి, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ ఉన్న, పేనుకుట్టుడు సమస్యలున్న వీటన్నిటికి కలిపి ఒక బెస్ట్ రెమెడీ చెప్తుంటాను నేను చాలా వరకు. అది యూజ్ చేసి చాలామంది రిజల్ట్స్ వచ్చాయి కూడా చెప్తుంటారు. సో ఆ చిట్కా మీకోసమే. మనం ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ వైట్ హెయిర్ వచ్చింది అంటే ఏం చేస్తాం, ఫస్ట్ మనము రకరకాల డైస్ వాడడం స్టార్ట్ చేస్తాం. షాంపూలు మారుస్తాం. అరే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయిల్స్ మార్చేయడం, రకరకాలు చేస్తుంటాం. సో వైట్ హెయిర్ సమస్య పక్కన పెట్టండి, అది పోతుందా లేదా అనేది సెకండరీ థింగ్. హెయిర్ ఫాల్ దానివల్ల కెమికల్ ఇంపాక్ట్స్ ఎక్కువ పడడం వల్ల హెయిర్ ఫాల్ పోవడం, లేదంటే కొంతమందికి ఎలర్జీస్ ఫామ్ అవుతుంటాయి. డై పడకపోతుందనుకోండి, స్కిన్ అంతా ఎలర్జీ, దురదలు రావడం, దానివల్ల పెచ్చులు పెచ్చులుగా డాండ్రఫ్ ఫామ్ అవ్వడం. సో వాడే రెమెడీ వైట్ హెయిర్‌కైతే, ఆ వైట్ హెయిర్ రెమెడీ వల్ల అది వైట్ హెయిర్ పోకపోవడం పక్కన పెట్టినా, సో దానివల్ల వచ్చే ఎన్నో రకాల స్కాల్ప్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మనకి స్కాల్ప్ పాడవ్వడము, డాండ్రఫ్ రావడము, రకరకాల సోరియాసిస్ టైప్ ఆఫ్ డిసీజెస్ కూడా వస్తుంటాయి చాలా మంది వరకు. కాబట్టి వైట్ హెయిర్ వచ్చినప్పుడు మనం చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే, మనకి స్ట్రెస్ ఉందా లేదా? చిన్న పిల్లల్లో స్ట్రెస్ ఉంటదా లేదంటే, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లోనే ఎక్కువ ఉందండి పెద్దవాళ్ళకంటే. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజా, తినే ఫుడ్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ లేదు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంటే ఆల్మోస్ట్ 70-80% జంక్ ఫుడ్డే ఉంటది. మనం కూడా చిన్న పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతా ఉంటాం పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కంఫర్టబుల్‌గా తింటే బాగుంటదనుకున్న కాన్సెప్ట్ మనం వాళ్ళకి నచ్చిన ఫుడ్డే పెడుతూ ఉంటాం. సో దానివల్ల పిల్లలకి ఎన్నో రకాల మెలనిన్ కంటెంట్ గానీ, మెగ్నీషియం గానీ, సో పొటాషియం గానీ, విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, ఇవి ఖచ్చితంగా హెయిర్‌తో హెయిర్ ఫాల్ కానీ, వైట్ హెయిర్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్‌కి ఈ ముఖ్యమైన విటమిన్స్ చాలా అవసరం మన బాడీకి. ఎప్పుడైతే ఇవి తగ్గిపోతాయో అప్పుడు స్టార్ట్ అవుతది మనకి వైట్ హెయిర్ సమస్య. సో కాబట్టి మనకి పిల్లల్లో ఎక్కువగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, హై కంటెంట్ ఆఫ్ మనం జంక్ ఫుడ్స్‌ని ఎక్కువగా ఇంటేక్ చేసుకోవడం వల్ల పిల్లలు, సో అప్పుడు మనకి వైట్ హెయిర్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 50-70% స్ట్రెస్ కూడా చాలా మనకు కారణం అవుతుంది వైట్ హెయిర్‌కి. కాబట్టి హెయిర్‌కి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో ఖచ్చితంగా పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ, ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బి12 కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటది వైట్ హెయిర్ సమస్య రావడానికి. అండ్ దాంతో పాటు డి విటమిన్ కూడా. ఈ టెస్టులు చేయించుకోండి ఫస్ట్. ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మీకు ఏది తక్కువుంది, ఏది ఎక్కువుంది చూసుకోండి ఫస్ట్. అందులో 100% వైట్ హెయిర్ ఉండే వాళ్ళలో బి12 గానీ, పొటాషియం గానీ అండ్ ఖచ్చితంగా ఐరన్ కంటెంట్ తగ్గిపోయి ఉంటది. వీళ్ళల్లో ఖచ్చితంగా 70-80% వైట్ హెయిర్ రావడానికి కారణమవుతది. కాబట్టి ఈ విటమిన్స్ మనం కవర్ చేసుకోవాలి. ఎలాగా? ఫుడ్ రూపంలో. ఫుడ్ రూపంలో మనం ఎలా కవర్ చేస్తాం? మనం బనానా రెగ్యులర్‌గా తీసుకోమంటుంటాను. చాలా మందిలో వైట్ హెయిర్ గానీ, హెయిర్ ఫాల్ ఎక్కువవుతున్నా, హెయిర్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో వింటర్ సీజన్‌లో ఒక్కొక్క సీజన్‌కి ఒక్కొక్కటి అప్లై చేయమంటుంటాను నేను. బనానాని తెప్పించి బాగా స్మూత్‌గా ఒక మంచిగా పేస్ట్ లాగా చేసుకొని, కొద్దిగా మనకి దాంట్లో కొద్దిగా కర్డ్ ఏసుకుంటే చాలా మంచిది. కర్డ్ ఏసుకొని తలకు పెట్టుకోమంటుంటాం. పెట్టి 5-10 మినిట్స్ ఈ ప్యాక్‌ని పెట్టిన తర్వాత వాష్ చేయమంటుంటాం. అద్భుతమైన రిజల్ట్స్ అండి. హెయిర్ ఫాల్ ఉన్నా, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ ఉన్నా, సో డాండ్రఫ్ వచ్చి హెయిర్ ఫాల్ అవుతూ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బనానా ప్యాక్ అల్టిమేట్‌గా పనిచేస్తది. ఎందుకంటే వింటర్ సీజన్‌లో మనం ఏ పేస్ట్ అప్లై చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ అధికంగా అవుతది. కానీ బనానా పేస్ట్ వల్ల మనకి మనం ఇంటేక్ ఆఫ్ బనానా తీసుకోవడము అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది. అండ్ వైట్ హెయిర్ సమస్య కూడా ఉంటది. ఎందుకంటే మనకి పొటాషియం తగ్గిపోయి ఉండడం వల్ల గానీ, ఐరన్ తగ్గిపోవడం వల్ల గానీ, వచ్చిన హెయిర్ ఫాల్ గానీ, వైట్ హెయిర్ సమస్యకి ఇంటేక్ ప్రతిరోజు మనం ఒక చిన్న చక్కెరకేళి బనానాస్ ఉంటాయి కదా! అవి గానీ, మనకు నార్మల్‌గా బనానా దొరికితే ఆ బనానా తిని ఒక హాఫ్ బనానా మంచిగా స్మాష్ చేసి తలకు పెట్టుకుంటే మాత్రం, సో ఈ సమస్య పోతది. అండ్ కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల వైట్ హెయిర్ గానీ, హెయిర్ ఫాల్ గానీ అవుతుందనుకోండి, తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి. దాన్నే రాజగిర సీడ్స్ అంటారు.
అవి తెప్పించుకొని దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ప్రతిరోజు మనకి ఆవు పాలల్లో కానీ బాదం పాలలో కానీ మీరు మనం ప్రతిరోజు ఒకవేళ పాలు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, పాలు తాగొద్దు అంటుంటాం. అలాంటప్పుడు బాదంతో చేసిన మిల్క్ కానీ పిస్తాతో చేసిన మిల్క్ కూడా, పిస్తా కూడా హెయిర్కి చాలా మంచిదండి. మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిస్తాని మనం రెగ్యులర్గా మార్నింగ్ ఒక 5 ఈవినింగ్ ఒక 5 సోక్ చేసుకొని తినడం వల్ల క్రమేపీ క్రమేపీ పిల్లల్లో వైట్ హెయిర్ ఉన్న వాళ్ళలో అసలు ఫ్యూచర్లో వైట్ హెయిర్ రాకుండా అండ్ హెయిర్ ఇష్యూస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అంత హై న్యూట్రిషన్ ఉంటుంది పిస్తాలో. కాబట్టి మనం తీసుకుంటున్న ఫుడ్ల వల్లే, మనం తీసుకుంటున్న స్ట్రెస్ వల్లే ఈ వైట్ హెయిర్ సమస్య చిన్న పిల్లల్లో కూడా పెద్ద పాలల్లో కూడా అధికంగా అవుతుంది. మీరు ఎన్ని రెమెడీస్, ఎన్ని న్యాచురల్గా, అది కూడా మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోకుండా ఎన్ని అప్లై చేస్తున్నా, డైస్ అప్లై చేస్తున్నా, సీరమ్స్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా 100% ఉన్న మాట వైట్ హెయిర్ అనేది తొందరగా పోదు. ఉన్న స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఏ డెఫిషియన్సీ వల్ల అయితే వైట్ హెయిర్ వస్తుందో ఆ డెఫిషియన్సీని మనం ఫుడ్ రూపంలో తీసుకుంటూ ఉంటే మాత్రం క్రమేపీ 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 మనకి రాకుండా కాపాడుకోవచ్చు. సో అలాగా బనానాను మనం కొద్ది కర్డ్ కలిపి తలకు పెట్టి మనం హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ వైట్ హెయిర్కి ఒక బెస్ట్ డై చెప్తానండి. వైట్ హెయిర్ ఎవరికైనా ఉందంటే మాత్రం ఈ రెమెడీస్ ఆ రెమెడీస్ ఫాలో అయిపోయి అలిసిపోయిన వాళ్ళకి నేను ఎంతో మంది చిన్నపిల్లలు ప్రత్యేకంగా, పెద్దవాళ్ళలో రిజల్ట్ రావడానికి 100% ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుతుంది. బట్ చిన్నపిల్లల్లో హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ సమస్య ఉంటే మాత్రం ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ స్కిన్ మొత్తం తీసేసేయండి. ఆ స్కిన్ తీసి కొద్ది కరివేపాకు, కలోంజీ సీడ్స్ అంటారు, ఉల్లి విత్తనాలు, అవి ఒక స్పూను, కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఒక స్పూన్ వేసి నీళ్ళని బాగా మరిగించి ఆ మరిగించిన నీళ్ళని ఒక వాటర్ బాటిల్ స్టోర్ చేసేసుకొని దాని తలంతా స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఒక హాఫ్ అన్ అవర్ 15 to 20 minutes ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయండి. చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ సమస్యకి 100% యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఇది ఒక్కటి చేస్తే సరిపోద్దా అండ్ ఫ్యూచర్లో రాదా అని చాలామంది డౌట్స్ రావచ్చు. ఇది ఒక్కటే కాదు, ఏ సమస్య వల్ల అయితే వైట్ హెయిర్ వచ్చిందో అది 100% ఫుడ్ వల్లే అని తెలుసుకొని ఫుడ్ ఇంటేక్లో నేను చెప్పినట్టు బనానాస్ తీసుకోవడము, పిస్తా తీసుకోవడము, తోటకూర ఎక్కువగా తీసుకోవడము, తోటకూర విత్తనాలు తీసుకోవడం వల్ల పొటాషియం, మెలనిన్ కంటెంట్స్, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, B12 కానీ సంపూర్ణంగా మన బాడీలోకి ఇంటేక్ వెళ్తుంటాయి. అట్ ద సేమ్ టైం మనం న్యాచురల్ రెమెడీస్ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో మనం రిజల్ట్స్ చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.